విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎవరైనా పైకొస్తుంటే కాళ్ళు పట్టి కిందకి లాగడానికి ప్రయత్నిస్తారే తప్ప చెయ్యి అందించి ఇంకా పైకి రావడానికి మాత్రం హెల్ప్ చేయరు. అలాంటి అనుభవాలు నాకు చాలా ఎదురయ్యాయి. కుసుమ, ఇంతకీ నాతో ఏమైనా పనుండొచ్చారా? సరదాగా వచ్చారా? మీ టైం ఏం వేస్ట్ చేయడం లేదు కదా? అదేం లేదులేండి. మీరు బిజినెస్ పీపుల్ కాబట్టి టైంని డబ్బుతో కొలుస్తారు. మేము గంటల్ని సెకండ్లుగా మార్చి ఖర్చు పెడుతుంటాం. అంచేత నో ప్రాబ్లం. కార్తీక్ ఆఫీస్ చూస్తానంటే తీసుకొచ్చాను. అలాగా? ఎలా ఉంది మా ఆఫీస్? సింపుల్ అండ్ బెస్ట్. చాలా బాగుంది. మీ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉందని కుసుమ చెప్తూ ఉంటుంది. సంజయ్ గారు, అసలు మీకు బిజినెస్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన రాలేదు, అవసరం మాత్రం వచ్చింది. ఆహా. మరి మీకు ఇన్స్పిరేషన్ ఏమిటి? ఆడవాళ్లు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికితేనే విలువ, గౌరవం. ఇదే నాకు ఇన్స్పిరేషన్. అవును, మీరేంటి టీవీ ఇంటర్వ్యూ మొదలు పెట్టారు? ఎలాగో ఆ మాట అన్నారు కనుక చివరిగా ఓ ప్రశ్న. మీ అనుభవంతో మీరు నేటి యువతకిచ్చే సందేశం ఏమైనా ఉందా? ఉంది. మీ వస్త్రావసరాలకి మా షాపుకే రండి, మా దగ్గరే కొనండి. మొత్తం మీద పక్కా వ్యాపారస్తురాలు అనిపించుకున్నావే. హలో, మీరా? చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కలిసి. అంత బిజీయా? అదే ప్రశ్న నన్ను అడుగుతున్నారా? మీరు రాలేదు, నేను కలవలేదు. డెబిట్ క్రెడిట్ టాలీ అయిపోయాయి. ఓకేనా? మీరే చెప్పాలి. మ్యూజిక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారా? హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కోసమా? డొనేషనా? ఓ ష్యూర్. మీరు మంచి పని కోసం అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ఇస్తాను. అలాగే, రేపు చెక్ పంపిస్తాను. సరేనా? ఉంటాను. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు మేడం, మీరు ఫోన్లోనే నవరసాలు అభినయిస్తుంటే చూస్తున్నాను. ఒకరితో సీరియస్గా, ఒకరితో సాఫ్ట్గా, రకరకాలుగా మాట్లాడారు. దానికి తగ్గట్టు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతున్నాయి. మీ పర్ఫార్మెన్స్కి 3 నందులు, 6 స్వర్ణకమలాలు ఇవ్వచ్చు. ఆస్కార్ అవార్డు మర్చిపోయారండి. అమ్మో, మీరేదో మామూలు అమ్మాయి అనుకున్నాను. మీలో ఇంత మెచ్యూరిటీ, ఇన్ని షేడ్స్ ఉన్నాయని అనుకోలేదు. ఇదంతా చూస్తుంటే మీతో చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తోంది. నాతోనే కాదండోయ్, ఏ అమ్మాయితోనైనా జాగ్రత్తగానే ఉండాలి. సంధ్య, ఇంతకీ నువ్వు మాతో బయటకు వస్తున్నావా లేదా? రావడం లేదు. ఏ? బయటకొస్తే వదలవు, లంచ్ అంటావు, సినిమా అంటావు, అదయ్యాక ఇంటికి రమ్మంటావు. ఇవాళేం లాభం లేదు, బిజీ షెడ్యూల్. మీరు అలా కుండబద్దలు కొట్టినట్టు రానని చెప్పేస్తే ఎలా మేడం? మీరు కంపెనీ ఇస్తారని ఎంతో ఆశతో వచ్చాం. మీరలా మేడం మేడం అని పిలవకండి, చాలా ఇబ్బందిగా ఉంది. ముందా మేడం కట్ చేసేయండి. మీ మాట వినకపోతే ఫ్రెండ్షిప్ కట్ చేసేలాగున్నారు. అలాగే మేడం. అదిగో. సారీ సారీ సారీ, అలవాట్లో పొరపాటు. సత్య, నువ్వెలాగా రానంటున్నావు, మరి మేము వెళ్ళొస్తాం. యువలాలు తమరా బాబు, రండి రండి. కూకురండి బాబు. మీ అమ్మగారు ఉన్నారా? ఆయ్ ఉన్నారండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అవన్నీ తర్వాత గాని మా డాలీని పిలు. అట్టాగే బాబు.
వమ్మగారు వమ్మగారు ఉదయాన్నే ఏమిటి కాగ్గోలా? ఏం కొంపలంటూ పోయాని ఇలా అరుస్తున్నావు? మీరు బేగి కిందకి వెళ్ళకపోతే నిజంగానే కోంపలు అంటుకుంటాయి. ఆ బట్టతలైన వచ్చి కూకుడున్నారు. ఆయనెవరు? ఇంకెవులు దాలిగారు నాన్నగారు, వినోద్ బాబు గారికి మామగారు, మీ నెత్తి మీద చూడటం. చాలే, ముందు వెళ్ళి డాలీకి చెప్పు వాళ్ళ నాన్నగారు వచ్చారని. ఆయ్ ఆ వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి కదా. కాఫీ ఇమ్మంటారా, టీ ఇమ్మంటారా? ఓలమ్మో ఒమిరి కావాలి కదా. గుండ్రాలు వేసుకుంటారా, అడగమంటారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆయ్ అమ్మాయి గారు వాట్ నోక్స్? మీ నాన్నగారు వచ్చారు. వాట్? డాడ్ వచ్చారా? ఆయ్ బేగ వెళ్ళండి, నాన్న కాఫీలు అట్టుకొచ్చేస్తానా? నమస్తే రావు గారు. నమస్తే మిస్సెస్ రోజీ. హాయ్ అంకుల్. హాయ్ వినోద్. హాయ్ డాడ్. హాయ్ డాలీ. వాట్ ఈస్ సర్ప్రైజ్? ఏంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు? సర్ప్రైజ్ చేద్దామని వచ్చానమ్మా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. కాఫీ తీసుకుని బాబు. మీ డాలీ నిజంగా చాలా మంచి అమ్మాయి, కలుపుగోలు మనిషి. మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. మా వినోద్కి డాలీ లాంటి అమ్మాయి దొరకడం మా అదృష్టం. మా అమ్మగారు కరెక్ట్గా చెప్పారు. ఈడాకులు వచ్చేసిన వాళ్ళకి ఇంత మంచి అమ్మాయి ఆడ దొరుకుద్ది. నిజంగానే ఆదిరెట్టం. నూకాలు, నేను మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఫోన్లేండి, నూకాలు మాత్రం తప్పే మాట్లాడింది, ఉన్న విషయమే చెప్పింది. కరెక్ట్ డాడ్. నూక్స్ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. అందుకే నాకు ఈ ఇంట్లో అందరికన్నా నూక్స్ అంటేనే ఇష్టం. డాలీ, పనివాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలమ్మా, లేకపోతే నెత్తికెక్కుతారు. నువ్వు లోపలికి పో. హ్మ్. అయినా ఇప్పుడు మాట్లాడాల్సింది నూకాల విషయం కాదు, మీ పెళ్లి విషయం. ఏమంటారు రావు గారు? కరెక్ట్. వినోద్, మా డాలీ గురించి నువ్వేమనుకుంటున్నావు? డాలీని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆ, ఎందుకు ఇష్టం ఉండదు? డాలీ అంటే నాకు చాలా ఇష్టం. నీది మంచి సెలక్షన్ గ్రానీ అని నాతో చాలా సార్లు అన్నాడు. ఆ విషయం అతన్ని చెప్పనివ్వండి. మా వాడికి కొంచెం బిడియం ఎక్కువ. పెద్దవాళ్ళ ముందు మాట్లాడాలంటే భయపడతాడు. అంత డిసిప్లిన్డ్ గా పెరిగాడు. మంచిదేనమ్మా, కానీ కనీసం అవును కాదు సమాధానం చెప్పాలి కదా. ఏం బాబు, నువ్వేం మాట్లాడావు? వాడికి ఇష్టమే రావు గారు. మౌనం అంగీకారం అంటారు కదా. మీరు వస్తారని నాకు తెలీదు, లేకపోతే ఈ పాటికి ముహూర్తం పెట్టించేసి ఉండేదాన్ని. అయినా మీరు ఉంటారు కదా. లేదు, నేను బిజినెస్ పని మీద వచ్చాను. డాలీ ఉంది కదా అని ఇక్కడికి వచ్చాను, కానీ లేకపోతే అట్నుంచి అట్టే వెళ్ళిపోవలసింది. పర్వాలేదులేండి, మీరు నెక్స్ట్ టైం వచ్చేసరికి ముహూర్తం పెట్టించేసి ఉంటాను. మరి తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం? మీ ఇష్టం. డాలీ, వాట్ అబౌట్ యూ? వినోద్ నీకు నచ్చాడా? నువ్వు ఓకే అంటే వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. నాకు కొంచెం టైం కావాలి డాడ్. నీ ఇష్టం డాలీ, వినోద్నే చేసుకోమని నేను నిన్ను బలవంతం చేయను. ఫైనల్ డెసిషన్ నీదే. నీకు నచ్చితేనే పెళ్లి. టేక్ యువర్ ఓన్ టైం. థ్యాంక్ యూ డాడ్. డాలీ, ఇక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు తొందరగా రెడీ అయితే ఇద్దరం కలిసే వెళ్దాం. ఓకే డాడ్. మిస్సెస్ రోజీ, వినోద్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పలేదు. డాలీ కూడా ఇంకా టైం కావాలంటోంది. అందుచేత మీరు తొందరపడి ముహూర్తాలు పెట్టించేయద్దు. నేను నెక్స్ట్ ట్రిప్ లో వచ్చినప్పుడు ఆలోచిద్దాం. మేము అలా బయటికి వెళ్ళొస్తాం. రామ్మా. ఏమిటి వినోద్ ఇది? రావు గారి ముందు అలాగేనా బిహేవ్ చేయడం? డాలీ అంటే నీకు ఇష్టమని అంతలా అడుగుతుంటే ఉలుకు పలుకు లేకుండా గుళ్ళో దేవుళ్ళ కూర్చున్నా? ఆయన చాలా ఫీల్ అయినట్టున్నారు. డాలీ కూడా టైం అడిగిందంటే నువ్వింకా డాలీని ఇంప్రెస్ చేయలేకపోయావన్నమాట. నువ్వు ఇలాగే ఉంటే ఈ సంబంధం కూడా తప్పిపోతుంది. ఇప్పటికైనా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.
మిస్టర్ చలసాని, అరే రావు, నువ్వేమిటి ఇక్కడికి రావడం ఏమిటి, మనం ఇలా కలవడం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉందే, అసలు నమ్మలేకుండా ఉన్నాను. ఎప్పుడు వచ్చావు, ఎక్కడ దిగావు, నా అడ్రస్ ఎలా తెలిసింది? నీ ప్రశ్నలన్నీ అయిపోయాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి కానీ కమాన్ ముందు నువ్వు కూర్చో. ఈ అమ్మాయి నా కూతురు డాలీ. డాలియా? అప్పుడే ఎంత పెద్దదైపోయింది, అసలు గుర్తుపట్టలేకపోతున్నాను. డాలీ, నేనెవరో నీకు తెలుసా? అదేమిటి అంకుల్, మీరు మిస్టర్ చెలసాని, బిజినెస్ మ్యాగ్నెట్, మా డాడీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. అమెరికా నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయిపోయారు. మా డాడ్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటారు అంకుల్. ఏం చెప్తాడమ్మా, చాలా దుష్టుడు, దుర్మార్గుడు, యూజ్లెస్ ఫెలో అని చెప్తుంటాడా? అవన్నీ నువ్వు కాకపోతే కదా. నీకు మేజర్ ఆపరేషన్ అయిందని కూడా నాకు తెలియదు. నీ దగ్గర నుంచి అసలు కమ్యూనికేషనే లేదు. మొన్న ఏదో పనుండి అక్కడ మీ ఆఫీస్కి వెళ్తే నువ్వు ఇక్కడున్నావని చెప్పి ఈ అడ్రస్ ఇచ్చారు. ఈ ట్రిప్పులో ఎలాగైనా నిన్ను కలవాలని పని కట్టుకుని మరీ వచ్చాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు, నా పనులు నేను చూసుకోగలుగుతున్నాను. ఏదో పని లేకపోతే పిచ్చెక్కినట్టుంటుందని మా వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తే అది చూసుకుంటున్నాను. రావు, ఈనాళ్ల తర్వాత నేను ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు నేను బతుకుతానని, మళ్ళీ అందరినీ చూస్తానని అనుకోలేదు. ఆరోగ్యం బాగా లేకపోయినా అయిన వాళ్ళందరూ ఉన్నారని ఇక్కడికి వచ్చేశాను. కానీ నా వాళ్ళంటూ ఎవరూ మిగలలేదని ఇక్కడికి వచ్చాక తెలిసింది. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ చాలా రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. నా అనేవాడు లేకపోతే జీవితం ఎంత నరకమో నాకు అర్థమైంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కొద్దిగా మిగిలి నన్ను మళ్ళీ మనిషిని చేసింది. అదంతా తలుచుకుంటే ఇప్పటికీ నా మనసు చెదిరిపోతుంది. అందుకే మనసు రాయి చేసుకుని బతుకుతున్నాను. సారీ చల్సాని, నీ లైఫ్లో ఎంత ట్రాజడీ ఉందని నాకు తెలియదు. నేను వచ్చి గతం అంతా తిరగదోడి నిన్ను బాధ పెట్టినట్టున్నాను. అదేం లేదు రావు, కొన్నాళ్ళుగా మనసులో రగులుతున్న బాధ అంతా నీలాంటి మంచి మిత్రుడిని చూడగానే మాటల్లో బయటకొచ్చేసింది. నిజం చెప్పాలంటే నీలాంటి సన్నిహితుల అభిమానమే నాకు కొత్త ఊపిరి పోసి బతికించింది. అది సరే, ఇవన్నీ అలా ఉంచుగాని ఏదైనా బిజినెస్ పని మీద వచ్చావా? డాలీకి ఇక్కడేమైనా సంబంధాలు చూస్తున్నావా? ఒక సంబంధం చూశాను, మిస్సెస్ రోజీ అని. నీకు తెలిసే ఉంటుంది. రోజీనా? ఆ, తెలుసు. ఆవిడ మనవడు వినోద్. అలాగా, రోజీతో నీకు ఎలా పరిచయం? ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో మీటింగ్లో పరిచయం అయింది. ఒకసారి ఇలాగే ఏవో మాటల్లో మా మనవడు వినోద్కి మీ డాలీని ఇచ్చి పెళ్లి చేయమంటే నేను కాదనలేక సరే అన్నాను. ఫైనల్ డెసిషన్ ఇంకా ఏమీ తీసుకోలేదు. డాలీకి కూడా నచ్చాలి కదా, అందుకే పెళ్లి విషయంలో తను నిర్ణయానికి వస్తుందని ఇక్కడికి పంపించాను. ఏది ఏమైనా డాలీకి నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది. డాలీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అలాగా? చల్సాని, ఈ ట్రిప్లో నిన్ను కలవాలి అనుకున్నాను, కలిశాను. చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇక్కడున్నావని తెలిసింది కాబట్టి వచ్చినప్పుడల్లా నేను కలుస్తూనే ఉంటాను. మేము వచ్చి చాలాసేపు అయింది, వెళ్ళొస్తాం. ఓకే అమ్మా డాలీ, పద. రావు, 1 minute. ఏమిటి చల్సాని? నా మీదున్న నమ్మకంతో డాలీ పెళ్లి విషయం చెప్పావు కాబట్టి నేను నీకు విషయం చెప్పాలి. మిసెస్ రోజీ ఎవరో కాదు, నా భార్య. నిజమా? అవును. కాకపోతే మేం విడిపోయి కూడా చాలా కాలమైంది. నీ విషయంలో ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అదంతా ఓ బ్యాడ్ పీరియడ్. అంటే వినోద్ నీ మనవడా? అవును, నా కూతురు భార్గవి కొడుకు. వినోద్కి పెళ్ళైంది, భార్యకి విడాకులు ఇచ్చేశాడు. ఆ సంగతికి చెప్పారా? చెప్పారు. ఏవో గొడవలు వచ్చి విడిపోయారని తెలిసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? వినోద్కి స్వయానా మేనత్త కూతురు. చాలా దగ్గర సంబంధమే. విడాకుల వరకు ఎలా వచ్చింది? అమ్మాయి వైపు నుంచి ఏమన్నా ప్రాబ్లమా? ఏమీ లేదు, చాలా మంచి అమ్మాయి. కొన్నాళ్ళు అమెరికాలో ఉండి చదువుకుంది. ఇప్పుడు గైస్ అండ్ గర్ల్స్ అని పెద్ద షోరూమ్ పెట్టి సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తోంది. అందం, చదువు, సంస్కారం, పెద్దవాళ్ళంటే గౌరవం అన్నీ ఉన్నాయి. ఏ రకంగానూ ఆ అమ్మాయిని వేలెత్తి చూపెట్టలేం, అంత మంచి అమ్మాయి. అమ్మాయి పేరు? సంధ్య. సారీ రావు, ఓ ఫ్రెండ్గా నీకు ఈ విషయాలన్నీ చెప్పాలి కాబట్టి చెప్పాను. మరోలా అనుకోకు.
అదేం మాట తెలుసాని, నాకు మంచి చెడు తెలియాలి కదా. నేను ఈ పెళ్లి విషయం మరోసారి ఆలోచిస్తాను. ఏది ఏమైనా అన్ని విధాలా మా డాలీకి నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఉంటాను మరి. పదమ్మా డాలీ. హలో, ఎవరు? మార్కెటింగ్ మేనేజరా? కనెక్షన్ ఇవ్వు. నమస్తే అండి, చెప్పండి. థ్యాంక్స్ అండి. డిజైన్స్ బాగున్నాయా? అవి నెలకొకసారి మారుస్తున్నామండి. టీనేజర్స్కి తప్పకుండా నచ్చుతాయనే నమ్మకంతోనే ఆ డిజైన్స్ తయారు చేశాం. ఈ నెల మరో డిజైన్ పంపిస్తున్నాం, అది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే రకం డిజైన్స్ యూత్ కి నచ్చవండి. ఓ ఎస్, తప్పకుండా. ఉంటారండి. డాలీ, ఎంతసేపైంది వచ్చి? అలా గుమ్మం దగ్గర నిలబడిపోయావేంటి? లోపలికి రా. ఏమిటి, నా మీద కోపమా? లోపలికి రావా? ప్లీజ్ డాలీ, రా, వచ్చి కూర్చో. నేనేమన్నా పొరపాటు చేస్తే చెప్పు. నన్నెందుకు మోసం చేశావు?